హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం దోశ ఎన్ని విధాలుగా వేయవచ్చో చూద్దామా. ముందుగా పెనం వేడైన తర్వాత 2 గరిటెల దోశ బ్యాటర్ని వేసుకొని బాగా తిప్పాలి. ఇప్పుడు ఒక ఎగ్ వేయాలి. ఆ ఎగ్ని బాగా దోశ నిండా స్ప్రెడ్ చేయాలి. సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు దోశ నిండా వేయాలి. ఆ తర్వాత ఉప్పు, కారం 2 కలిపిన పొడిని ఆ దోశ మీద వేయాలి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ని వేసి 1 నిమిషం పాటు కాల్చుకోవాలి. ఇప్పుడు మరోవైపు తిప్పి వేయాలి. ఇటువైపు కూడా ఒక 5 సెకండ్ల పాటు అలా ఉంచేసి మళ్ళీ ఇటువైపు తిప్పేయాలి. అంతేనండి, వేడి వేడి ఎగ్ దోశ రెడీ. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 2 గరిటెల పిండిని పోసి బాగా తిప్పాలి. ఇప్పుడు సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసుకొని మళ్ళీ కొద్దిగా కొత్తిమీర మరియు సన్నగా తరుముకున్న క్యారెట్ వేసి 2 స్పూన్ల ఆయిల్ని అలా వేయాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు అలా కాల్చుకున్న తర్వాత తీసేయడమే. ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే ఆనియన్ దోశ రెడీ. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 గరిటెల పిండిని వేసి బాగా తిప్పాలి. ఇప్పుడు ఉల్లిపాయ కారం 2 స్పూన్లు వేయాలి. ఆ దోశ నిండా స్ప్రెడ్ చేయాలి. ఒక్క నిమిషం పాటు దోశని అలా కాలనిచ్చిన తర్వాత కొద్దిగా ఆనియను, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్ల ఆయిల్ని వేసి 5 సెకండ్ల పాటు అలా ఉంచేసి తీసేయడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన ఉల్లిపాయ కారం దోశ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.